నమస్తే. పాకిస్తాన్ అండ్ భారత్‌కి మధ్య ఈ పెహల్గామ్ అటాక్ తర్వాత ఈ ఉగ్రవాదుల్ని పట్టుకోవడమా? యుద్ధమా? అంటే యుద్ధమే చెయ్యాలి అని జెప్పేసి ఇరువైపుల దేశాలు కోరుకుంటున్నాయి అని జెప్పేసి మనకైతే వార్తలున్నాయి. ఈవెన్ మన దేశంలో అయితే ఖచ్చితంగా పాకిస్తాన్‌ని తుడిచిపెట్టేయాలి. ఇంకోసారి ఉగ్రదాడి జరగొద్దు మన దేశంలా అని జెప్పేసయితే ఇప్పటికి మాట్లాడుతూనే ఉన్నారు సివిలియన్స్. కానీ నిజంగానే ఒకవేళ ఉగ్రదాడి జరిగితే వెయ్యేళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. ఇంకో పక్క అసలు పాకిస్తాన్ ప్రపంచ పటంలోనే ఉండకుండా అయిపోతుంది అని చెప్పేసి మన వాళ్ళే మాట్లాడుతున్నారు. ఏదేమైనా అసలు ఏం జరగబోతోంది? ఒకవేళ యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది? యుద్ధం జరగకపోతే మన ఆర్మీ ఇంకా ఏం చేస్తే బావుంటుంది? మన ప్రభుత్వం ఇంకేం చేస్తే బావుంటుంది అనేది మనం మాట్లాడాలి. ఎందుకంటే ఆల్రెడీ మనము సర్జికల్ స్ట్రైక్ గావచ్చు, ఉరి గావచ్చు, పుల్వామా అటాక్ గావచ్చు. ఏదైనా మనం ఆ దేశానికి సర్ప్రైజ్ ఇస్తూ వస్తున్నాం. కానీ ఈసారి వాళ్ళు రెడీగా ఉంటారు. ఎందుకంటే భారత్ యుద్ధానికి రెడీ అవుతుంది. మనం కూడా సంసిద్ధంగా ఉండాలి అని జెప్పేసి అనుకుంటున్నారు. అని జెప్పేసి కూడా ఇలాంటి టాక్ నడుస్తుంది. మరి ఏం జరుగుతుంది అనేది సార్‌తో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఇండియా, పాక్‌కి యుద్ధం జరిగితే ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నారు? యుద్ధం జరగాల్సిన అవసరం ఉందా అంటాను నేను. ఐ డోంట్ థింక్. ఓకే. ఇప్పటికే వాళ్ళని అష్టదిగ్బంధనం చేశాం. అవును. అష్టదిగ్బంధనంలో మనం ముఖ్యంగా నీళ్లు ఆపాం. హ్మ్. వాళ్ళకి అదే మనం నీళ్లు ఆపినామని బెలూచిస్తానోళ్ళు ఆపారు. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా నీళ్లు ఆపేశారు. ఓకే. వాళ్ళకి ఇంటర్నల్‌గా ఎన్నో సమస్యలున్నాయి. ఒకటి వాళ్ళ ఉండే ప్రజలకి మంచి ఫుడ్ ఇవ్వడం లేదు. ఎక్కడ మనకు ఏ గోధుమ పిండి మామూలుగా తెలిసి రూ. 250 కిలో. మనకి ఇక్కడేదో రూ. 30, రూ. 40కు దొరికే గోధుమ పిండి 250కి 5 సార్లు 7 సార్లు ఎక్కువ చేసి అమ్ముతున్నారు. అదేవిధంగా తినుబండారాలు తక్కువ కరువైపోయినాయి. అసలు టమోటా కిలో రూ. 800 అని చెప్తున్నారు. బట్ 800 కాకపోయినా 400 మనం 100కే బెబ్బే అంటాం. అట్లాంటిది ఇప్పటికే ఇట్లుంది. అంటే వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్‌తో సత్సంబంధాలు లేవు. ఆ బార్డర్ నుంచి ఎవరిని రానివ్వటంలా. బెలూచిస్తానోళ్ళు యుద్ధం చేసి మొన్న రైలు పీకితేనే ఏం పీకలేకపోయినారు. రైలుని హైజాక్ చేసి తీసుకుపోతేనే ఏం చేయలేకపోయినారు. ఇప్పుడొచ్చిన న్యూస్ ఏమిటంటే వాళ్ళు అక్కడ మెయిన్ ఇన్‌స్టలేషన్ అన్నిటిని ఆక్యుపై చేసినారు అట్లాంటిది. అదేవిధంగా ఏమంటే అమెరికా మేము తటస్థంగా ఉంటాము. వి ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్. విల్ సపోర్ట్ ఇండియా అన్నారు. దాంతో పాటుగా 140 దేశాలు మనకు సపోర్ట్ పెట్టారు. వాళ్ళు ఏమనుకునేవాళ్ళంటే మనం భాయి భాయి మనకు ముస్లిం కంట్రీస్ అన్ని ఒత్తాసు పలుకుతాయి. యునైటెడ్ అరబ్స్‌లో ఏ కంట్రీ 7 కంట్రీస్ కూడా దే ఆర్ నాట్ సపోర్టింగ్ దెమ్. అదేవిధంగా వాళ్ళు ఫైనాన్షియల్‌గా బాగా వస్తారు. ఫైనాన్స్ మనకు బాగా అవుతుందని ఎంతో ప్రయత్నం చేసినారు. వాళ్ళు దే సెడ్ నాన్‌సెన్స్. మీరు చేసే తప్పులకి మీరు ఉగ్రవాదాన్ని ఇప్పుడు అదే కాదు. ఇప్పుడు ఈ సమస్య మనకే కాదు యావత్ ప్రపంచానికే ఇది పెద్ద సమస్య. ఎందుకంటే ఈ ఉగ్రవాదం వల్ల బిన్ లాడెన్ అమెరికాకు ఎసురు పెడితే వాళ్ళు కంట్రీ అయినా వచ్చి వాళ్ళ దేశంలోకి వచ్చి అప్పుడే చెప్పలేదు. బిన్ లాడెన్ మా దగ్గర ఎక్కడ పోయినాడో తెలియదు, మా దగ్గర లేదు, ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. లాస్ట్‌కి పాకిస్తాన్‌లోనే వాళ్ళు చూసి గురిపెట్టి కొట్టి చంపేసి తీసుకుపోయి శవాన్ని కూడా ఈలే సముద్రంలో పడేసినారు. ఎందుకంటే వీడి శవంతో కూడా మళ్ళా ఏదో రాజకీయం జరుగుతుందని. కాబట్టి సో ఆ పరిస్థితిలో ఉన్నాం మనం. అంటే వాళ్ళకి సైన్యం తిరుగుబాటులో వాళ్ళల్లోనే కొంచెం సైన్యంలో తిరుగుబాటు ఉంది. బెలూచిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఇవే ఉంది. చైనా వాళ్ళకి చేయడం, చైనా వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తూ ఉందో కారిడార్ గేట్. ఎందుకు అంటే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే చైనా సో వాళ్ళకు మనతో యుద్ధం చేయడం మన మొదటి నుంచి 1962 నుంచి చైనాకు మనకు పడదు. అది ఎన్ని విధంగానే యుద్ధంలోనే కాదు మిగతా విషయంలో కూడా మనకు వాళ్ళతో పాటుగా జనసంఖ్య సాంద్రత ఉంది. ఇండస్ట్రీస్ పెడుతున్నాము. వాళ్ళతో సమానంగా ఇప్పుడు చంద్రుని దగ్గరికి పోతున్నాము. వీ హావ్ డన్ సో మెనీ ఇన్నోవేషన్స్. సో ప్రపంచం మొత్తం మీద మన ఇంజనీర్లే చాలా మంది ఉన్నారు. సో మనము భారతదేశం ఇది ఎమర్జింగ్ యాజ్ థర్డ్ నేషన్ ఇన్ ది వరల్డ్. ఇంకో కొద్ది రోజుల్లో మనం ప్రపంచానికే 3వ దేశంగా ఎగబడిపోయాము. అదేవిధంగా మన ఎగుమతులు బాగున్నాయి, మన జీడిపి బాగుంది, మన తలసరి ఆదాయం పెరిగింది. పాకిస్తాన్కి ఏమీ లేదు. మనం ఎక్కడో 5వ స్థానంలో ఉంటే వాళ్ళు 110వ స్థానంలో ఉన్నారు.
తలసరి ఆదాయం లేదు. ఇప్పుడు నీళ్లు కట్టేస్తే ఏమైంది? నీళ్ళు లేకపోతే నదులు నీళ్ళు తాగి నీళ్ళు లేక చేస్తారు. సో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఆపారు, మనం ఆపేసాం. సో ఇది పెద్ద ఇది. సో ఉమ్, ఇంకొకటి ఏమిటంటే అతి ముఖ్యంగా వాళ్ళ దగ్గర రిజర్వ్ అమెరికా నుంచి తెచ్చుకున్న ఆయుధాలు ఎన్నో ఉన్నాయి. అది కూడా కొన్ని ముందు వేరే దేశానికి ఏదో అమ్ముకున్నారు వాళ్ళు. సో హమాస్ ఆ! లాంటి ఆ! దేశాలకు అవును. అమ్ముకున్నారు. సో వాళ్ళ దగ్గర ఆయుధ భండాగారం కూడా తక్కువుంది. వాళ్ళకు వాళ్ళు తయారు చేసుకునేది ఏమన్నా ఉందా అంటే సున్నా. బయట నుంచి తెచ్చుకోవాలా. చైనా సహాయం ఒకటుంది. అంతకు తప్ప వేరే చిట్టాముట్టా చిన్న దేశాలు ఒకటో రెండో ఏదో సహాయం చేస్తున్నాయి. మీరు యుద్ధానికొస్తే మేము అణుబాంబులు ప్రయోగిస్తాం అని చెప్పేసి కూడా అంటున్నారు. వాళ్ళు అణుబాంబులేస్తే మనం దీపావళి పటాకులు కాల్చుకుంటామా? మన దగ్గర లేవా? వాళ్ళకంటే పవర్ స్టాటిక్ బాంబ్స్ ఉన్నాయి మన దగ్గర. వాళ్ళ దగ్గర ఏదో ట్రావెల్ బాంబ్స్ లాంటివి ఉన్నాయి. ఉమ్, మన దగ్గర స్టాటిక్ బాంబ్ ఒక స్టాటిక్ బాంబ్ వచ్చి ఏస్తే కొన్ని లక్షల కొన్ని వేల లక్షల చదరపు అడుగులు నాశనం అయిపోతుంది. ఓకే. సో వాడనుకునే ఇంకోటి వాడి మిసైల్ రేంజ్ అంతా 150 కిలోమీటర్లు. మనది 450 కిలోమీటర్లు. ఉమ్, మనం మిసైల్ బార్డర్ నుంచి చేస్తే పాకిస్తాన్ అవతల పక్క బార్డర్‌లో కొడతాం మనం. ఓకే. వాని దేశాన్ని మొత్తాన్ని. ఉమ్, మన దగ్గర మిగ్ విమానాలు ఎన్నున్నాయి. వాని దగ్గర మన దగ్గర ఉండే దాంట్లలో 4 వంతు లేవు వాళ్ళ దగ్గర. ఆయుధ ఓకే. సామాగ్రి గాని, వాళ్ళ మిలిటరీనే 5,00,000 మంది. మన దగ్గర మిలిటరీ 15,00,000 ఉండారు. బ్యాకింగ్ సపోర్ట్ 15,00,000 ఉండారు. అదే గాదు మిగతాయి వాడు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దగ్గర నుంచి అందరితో గొడవలున్నాయి. ఆయన ఇంటర్నల్‌గానే చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏమి నాకు తెలిసి యుద్ధమే చేయక్కర్లే. ఈ అష్టదిగ్బంధనం చేసేసి, ఏ ట్రేడు లేకుండా చేసేస్తే, చైనా వాళ్ళ దగ్గర నుంచి ఏదో పిండి నూడిల్స్ తెచ్చుకోవాల్సింది. కొద్ది రోజులు నూడిల్స్ ఉమ్, వస్తాయి. ఆ తర్వాత ఉండదు. అది కూడా విపరీతమైన రేట్లు. ఉమ్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు గొరిల్లాలాగా పోయి దానిలో అడ్డుకొని చేసేస్తే అది రాకుండా పోతుంది. అది ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోతుంది. విపరీతంగా పెరిగింది. వాళ్ళు ఐఎంఎఫ్ దగ్గర పోయినారు. నాయనా మాకు భిక్షం పెట్టండని. మనము వీఆర్ ది డైరెక్టర్స్ ఆఫ్ ఐఎంఎఫ్. మనం కూడా ఇవ్వకూడదని మన ప్రయత్నం మనం చేస్తాము. వాళ్ళకి ఆ ఒక్కటి లేకపోతే తిండి పెట్టే దిక్కు లేరు. అదే. ప్రజల్లో డెఫినిట్‌గా తిరుగుబాటు వస్తుంది. అంతర్యుద్ధం జరుగుతుంది. అంటే శ్రీలంకలో ఎలా బాగా జరిగిందో. ఇంకా ఎక్కువగానే జరుగుతుంది. ఓకే. ఆ! 100కి 100 పాళ్ళు జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నల్‌గా వాళ్ళకు గవర్నమెంట్ ఇప్పుడు మీరు సామాన్యమైన పౌరుడు పాకిస్తాన్‌ని అడిగితే మనకి యుద్ధమొద్దు, ఏమొద్దు ఏదో ఒకటి రాజీ చేసుకోమని. అదే ఉమ్, కాదు వాళ్ళ ఎంపీ ఒకతన్ని ఎవరో విలేకరి అడుగగా మీరు చెప్పొచ్చు కదా! ఇండియన్ ప్రైమ్ మినిస్టర్‌కి యుద్ధం ఆపమనంటే వాడేమన్నా నా అత్త కొడుకా నేను అడిగేదానికి అని చెప్పి చెప్పినాడు. అవును. మరి యుద్ధం వస్తే ఏం చేస్తారంటే నేను పారిపోతాను లండన్‌కి అని చెప్పి ఓపెన్‌గా చెప్పినాడు. వాళ్ళ ఎంపీనే చెప్పినాడు. అవును. ఓపెన్‌గా. అదే విధంగా కొన్ని వేల మంది, లక్షల మంది మాకు ఈ పాకిస్తాన్ వద్దు. వాళ్ళు అందరూ ఈ ఏదో మత ముసుగులో మమ్మల్ని నాశనం చేస్తున్నారనేటువంటి భావన అందరికి కలిగుంది. ఆ విధంగా ప్రతి ఒక్కటి ఇప్పుడు బయట దేశం నుంచి వచ్చిన ఒక చిన్న వస్తువును 4 సార్లు టాక్స్ ఏసి వాళ్ళు అమ్ముకుంటున్నారు. మన దగ్గర 30,000 ఉండే వెహికల్ వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత దగ్గర దగ్గర 3,00,000కి అమ్ముకుంటున్నారు. అంత ఇన్‌ఫ్లేషన్ ఉంది వాళ్ళ దగ్గర. తిండి గింజలు పండించే ఇప్పుడు నదులు కట్టేస్తే తిండి గింజలు పండవు, తాగునీళ్ళు పండవు. ఉండవు. ఏం ఉమ్, చేస్తారు తిరుగుబాటు రాక? మనం కొంచెం కట్టడి చేసి ఇబ్బంది పెడితే డెఫినిట్‌గా అంతర్యుద్ధం వస్తుంది. అక్కడికే గవర్నమెంట్ పడిపోతుంది. ఇంకో దరిద్రమైన వ్యవహారం ఏమంటే అక్కడ అది మన దేశం అన్ని దేశాలకు మిలిటరీ ఉంది. ఉమ్, భారతదేశానికి మిలిటరీ ఉంది. అమెరికాకు మిలిటరీ ఉంది. చైనాకు మిలిటరీ ఉంది. బట్ పాకిస్తాన్‌కు మిలిటరీ లేదు. మిలిటరీకే పాకిస్తాన్ ఉంది. ఓకే. వాళ్ళు అనుకుంటే ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తారు, దించేస్తారు, వీళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. ఉమ్, సో కాబట్టి అది మిలిటరీకి ఒక దేశం ఉంది. ఓకే. మనమంతా మన దేశాలన్నిట్లో కూడా మనకు మిలిటరీ ఉంది. మన దేశాన్ని కాపాడడానికి. ఉమ్. అట్లా కాదు వాళ్ళకు ఒక దేశం ఉంది ఆడుకోవడానికి. కానీ వాళ్ళ మిలిటరీకి.